సో మీరు అనేది మీరు నా మీరు ఉద్దేశం. పొలిటికల్గా ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి మీ క్యారెక్టర్ మీ ఒకటి బిల్డ్ అవ్వడానికి పొలిటికల్గా మెంటల్గా ఓ పర్టికులర్ పాయింట్ని పట్టుకొని దాని మీద ఇంతకాలం నిలబడి 24 సంవత్సరాలు వెయిట్ చేయటం అసెంబ్లీకి వెళ్ళడం కోసం అని చెప్తున్నారు మీరు. అదే సాటిస్ఫాక్షన్కి ఉన్న ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఎవరు మిమ్మల్ని అలా ఇట్లా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ప్రతిదీ కూడా నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు అంటే నాకు పడదు నిజంగా కూడా. ఎందుకు పడదు అంటే 20 ఏళ్ళ వయసు వరకు ఇంట్లో కనీసం కూర్చుండడానికి కుర్చీ లేదు. అందరి ఇళ్ళలోనేమో టీవీలు ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి. మా ఇంట్లో కనీసం కుండల నీళ్ళు తాగుడే, ఇంకా పురుగుల మధ్యన అన్నం తినడం, ఊరవతలు ఉండడం. ఏం లైఫో, ఫ్యాన్ లేదు, కుర్చీ లేదు అనుకునేవాడిని. కానీ 20 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ వచ్చినప్పుడు నేను బిజినెస్ కోసం బయటకు వెళ్ళినప్పుడు, కాంట్రాక్ట్లు చేస్తున్నప్పుడు ఒక పెద్ద పెద్ద అఫీషియల్ దగ్గరికి, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గరికి వర్క్ల కోసం అయినప్పుడు, ఎక్కడ మీరు అని అంటే నిలబెట్టి మాట్లాడుతుండే. ఎక్కడ మీరు అంటే కామారెడ్డి అంటే, దేవరాజు రెడ్డి గారు తెలుసా మీకు అని అడుగుతుండే. మా నాన్నగారు అని, అరే మీ నాన్న అని లేచి కూర్చేసి, కూర్చో బాబు అని చెప్పి కూర్చుండబెట్టి టీ తాగిపించి, మీ నాన్నగారి పుణ్యమేనమ్మా ఇలా నేను ఈ స్థాయిలో ఉన్నది, ఆయన ఇచ్చిన ఉద్యోగం ఇది, ఆయన పెట్టిన అన్నం ఇది అని మాట్లాడావు. అప్పుడు రియలైజేషన్ స్టార్ట్ అయింది. అరే సింప్లిసిటీకి ఇంత వాల్యూ ఉంటుందా, కరప్షన్ చేయకపోతే ఇంత వాల్యూ ఉంటుందా, బయట వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మనకేం లేదని అనుకున్నాం కదా అని చెప్పి మెల్లగా టర్న్ అవుతూ వచ్చినాం. ఆ తర్వాత ఆయన కాన్సెప్ట్ నాన్ కరప్షనే, నా కాన్సెప్ట్ నాన్ కరప్షనే. కానీ ఆయన ఏమిది ఎదిరించేవాడు కాదు, నేను ఎవడన్నా ఆరోపణ చేస్తూ ఊరుకునేవాడిని కాదు. ఇది రెండే తేడాలు తప్ప వేరేది ఏమీ లేదు. కొంచెం రెబలు అంత కామన్ పాపంలో వాడబోతాడు అనేది ఆయన ఉద్దేశం. అట్లా వదులుతామని నా ఉద్దేశం. అంతే తప్ప గోల్ ఈజ్ సేమ్. కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్ ఫస్ట్, హానెస్టీకి, సిన్సియారిటీకి. ఎన్టీ రామారావు గారు ది బెస్ట్ సీఎం ఇవాళకి కూడా. యాజ్ అండ్ టుడే నౌ ఎన్టీ రామారావు గారు ఈజ్ ద బెస్ట్ సీఎం. సరే అట్లాని రాజశేఖర రెడ్డి గారు ఫేవరెట్ కదా, మరి ఆయనను మీరు కాదంటారా అంటే, ఆయన దగ్గర 70% మంచి పనులు ఉన్న, ఒక 30% అవి ఇవి ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. లైక్ అంటే విఆర్ఏలను ప్రమోట్ చేయడం అనేది, చదువు రాకున్నా కానీ వాళ్ళని పే స్కేల్కు తీసుకొస్తాం విఆర్ఓలుగా అనేది, అది కరెక్ట్ కాదు. చదువు లేని వాళ్ళకు అది ఇస్తే రెవెన్యూ ఇబ్బంది అవుతుంది అన్నాను నేను కూడా అన్నా. సరే కమిట్ అయిపోయినాం అనేది ఆయన మాటిస్తే వెనక్కి వచ్చే వ్యక్తి కాదు. అట్లాంటి 108 ఎక్సలెంట్, ఫీ రియంబర్స్మెంట్ ఎక్సలెంట్, ఆరోగ్యశ్రీ ఎక్సలెంట్, ఫారెన్ లోన్స్ ఎక్సలెంట్. ఇవాళ మామూలు వ్యక్తి కైకిలు పోయేటోళ్ళు కూడా ఇవాళ అమెరికాలో ₹1,00,00,000 ప్యాకేజ్లో ఉన్నారు. ఇవాళ విలేజ్లలో యూత్ లైఫే మారిపోయింది వీటితో. మళ్ళీ 10 ఏళ్ళ నుంచి వచ్చి ఊర్లలోనే ఉంటున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఉన్న తెలివిలో ప్రాపర్ వేలో పోతే ఆయనను కదిపేవారు కూడా లేరంట. చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్ల మనం ఇవాళ హైదరాబాద్కు రూపం వచ్చింది. ఇవాళ హైటెక్ అంటే కంప్యూటర్ సైన్స్ అనేది ప్రియారిటీ ఉంది. ఆల్ ఓవర్ వరల్డ్ ఇండియన్స్కి ఉన్న క్రేజ్, అందులో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్కి ఉన్న క్రేజ్ ఎవరికి లేదు. అది ఆయన గొప్పతనం కాదని అట్లా. ఆయన రైతులను మర్చిపోవడం ఆయన బ్యాడ్ లక్ అంత. ఇట్లా ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారితో ఎంతకాలం ఈ జర్నీ? 2004 నుంచి 2009 వరకు, 9 అంటే ఆయన చనిపోయే వరకు జర్నీ ఉంది. ఆ తర్వాత మనం తెలిసిందే స్టోరీ, అటు ఇటు అయ్యాం. ఏదున్నా అన్న, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ఏదైతే మంచి స్కీమ్ పెడతాడో ప్రజలకు, దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ కంటిన్యూ చేయాలి. అది ఆయన పెట్టిండు కదా, ఆయనకే పేరు వస్తుంది అంటే తప్పు. బస్సుకు డ్రైవర్లు మారుతూ ఉంటారు, బస్సు పర్మనెంట్. డ్రైవర్ బాగా నడపలేడు అనేది తర్వాత విషయం. కానీ సేఫ్ జోన్లో నడిపే డ్రైవరే ముఖ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆపేశారు అనేది బాగా నడుస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? నా ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసే ప్రోగ్రాంలు ఇద్దరు చేయడం తప్పు అని నేను అంటున్నాను. ఎవరు చేశారు? ఇద్దరు. ఈయన ఇది పెట్టాడని, ఈయన ఇది మార్చేస్తా అని చెప్పి ఆయన రేపు పొద్దున పోతే మళ్ళీ అది మారుస్తాను ఈయన అంటాడు. నెక్స్ట్ అదే వస్తుంది. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు సింపతి గెయిన్ చేసేసి ఇవాళ జైల్లో వేసిరని చెప్పేసి ఆయనను మీదకి పబ్లిక్ గడ అండర్ కరెంట్ సింపతి గెయిన్ అయింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోగానే ఈయన మళ్ళీ వైజాగ్ని తీసేసి మళ్ళీ అమరావతి అంటాడు. ఏం పంచాయతీ అండి, ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడం తప్ప అవసరమా? ఎక్కడో దగ్గర, ఎన్నో దగ్గర ఆపరేట్ చేయడానికి ఒక ఆఫీస్, అది దానికి అంత ప్రియారిటీ చేయాల్సిన అవసరం ఏముంది? హైదరాబాద్ ఒకటే డెవలప్ అయ్యి ఇలా తెలంగాణ అలా వెళ్ళిపోయింది, ఆంధ్ర నష్టపోయింది అని అంటారు. అనంతపురం ముందట తెలంగాణ ఎంత, కర్నూలు ముందట తెలంగాణ ఎంత, చిత్తూరు ముందట తెలంగాణ ఎంత, కడప ముందట తెలంగాణ ఎంత? అసలు మన దగ్గర జిల్లాలు అంత పెద్దవి ఏవి ఉన్నాయి?
ఒక్క వరంగల్ తప్ప, అది హనుమకొండ కలిస్తే. మహబూబ్నగర్ ఒకటి పెద్ద గుట్టది. మహబూబ్నగర్లో కూడా ఏముంది, మహబూబ్నగర్లో కూడా అసలు ఏముంది, అక్కడ కూడా ఆదిలాబాద్ కూడా పెద్ద ఉంటుంది, ఏముంది అన్న వైశాల్యం అనట్లేదు, వెల్త్ అక్కడ కనపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తున్నాం. ఏముంది, పోనీ తెలంగాణ నష్టమైందని అందరూ అంటారు. సరే, తెలంగాణ ఎన్విరాన్మెంట్కి మించి రాయలసీమలో ఏముంది, ఆంధ్రలో ఏముంది, సఫికేషన్ తప్ప. ఒక్క 3 నెలలు 4 నెలలు ఆంధ్రాని చూడముచ్చడగా ఉంటుంది. ఆ తర్వాత 8 నెలలు ఉండాలంటే అంతా హైదరాబాదే దెంకొచ్చే పరిస్థితి. అక్కడ ఏమైంది, రాయలసీమలో ఇప్పుడు వేడికి తట్టుకోలేని పరిస్థితి. అన్న ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫెసిలిటీ ఉంటుంది, అది కలిసి ఉన్నప్పుడు కంబైన్ షేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. కానీ విడిపోయేసరికి అది ఇబ్బందిగానే మారుతుంది. అవసరాన్ని బట్టి రాజకీయ అవసరాలకు విడిపోవడం కల్లా ప్రజా ఉపయోగాల రీత్యా విడిపోవడం కరెక్ట్. కానీ ప్రజల కోసం విడిపోయినటువంటి తెలంగాణలో ఇవాళ ఏజ్ బార్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇంకా మూలకు పడిపోయిన యువత ఎంతోమంది ఉన్నారు. ఇలా యువత అనద్దు, అదిగా 40 ఏళ్ళు దాటి ఇది పరిస్థితి. దీనికి పశ్చాత్తాపడాల్సిందే కేసీఆర్ గారు చేసినటువంటి మిస్టేక్స్, అది నిజమే. ఇక రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తప్పొప్పులను బేరీజ్ వేసుకొని నేనేం చేయాలనేది ఆయన ఆలోచించుకుంటే సక్సెస్ కావచ్చు. తిరిగి రెండోసారి నేనే ముఖ్యమంత్రి కావాలనే పద్ధతిలో పని చేయాలి తప్ప నేనే ముఖ్యమంత్రి నేను పని చేస్తే మాత్రము